బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇటీవలే తన కెరీర్ పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కళాకారులు, క్రియేటివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు క్లిష్టమైన కాలంలో జీవిస్తున్నామని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సినిమాల ఎంపికలో కానీ, కథల విశ్లేషణలో కానీ గతంలో లేని విధంగా ఎన్నో పరిమితులు, ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని, ఇది కళాకారుల స్వేచ్ఛపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసే ధోరణి పెరుగుతుందన్నారు. ఒకప్పుడు వినోదం కోసం సినిమాలు చూసేవారని, కానీ ఇప్పుడు ప్రతి సన్నివేశాన్ని విశ్లేషిస్తూ విమర్శలు చేయడం వల్ల దర్శకుడు, రచయితలు తమ ఆలోచనలను స్వేచ్ఛగా ఆవిష్కరించలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ రకమైన సెన్సార్షిప్ మనస్తత్వం సృజనాత్మకతను అడ్డంకిగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న అనిశ్చితి వల్ల నటీనటులు కొత్త ప్రయోగాలు చేయడానికి వెనుకాడాల్సి వస్తుందన్నారు. బాక్స్ ఆఫీస్ లెక్కలు, సోషల్ మీడియా ట్రోలింగ్ భయంతో మేకర్స్ కూడా సురక్షితమైన మార్గాలను ఎంచుకున్నారన్నారు. ఒకటి సృష్టించినప్పుడు అందులో స్వేచ్ఛ ఉండాలి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి వస్తుందన్నారు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ల రాకతో నటీనటులకు కొత్త అవకాశాలు దక్కుతాయన్నారు. కానీ అక్కడ పోటీ విపరీతంగా ఉందని గుర్తు చేశారు. సృజనాత్మకతకు స్వేచ్ఛ లేని చోట గొప్ప కళాఖండాలు పుట్టడం కష్టమని ఆమె మాటల సారాంశంగా కనిపిస్తోంది. ఏదేమైనా మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మలుచుకుంటూ క్లిష్ట పరిస్థితులను అధిగమించి మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నారు. సోనాక్షి సిన్హా దబాంగ్ వంటి మాస్ సినిమాల నుంచి లుటేరా, దాహద్ వంటి కంటెంట్ ఆధారిత ప్రాజెక్టుల వరకు ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించిన మాట వాస్తవం. బాలీవుడ్లో గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మడు మాత్రం తన టాలెంట్ను నమ్ముకునే పైకి వచ్చింది. మధ్యలో వివాహం చేసుకొని కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. కుటుంబానికి దూరమైనంత పని అవుతుందా అన్నంత సన్నివేశం కనిపించింది. కానీ ఈ విషయంలో అమ్మడిని తల్లిదండ్రులు అర్థం చేసుకోవడంతో ఆ పరిస్థితులకు దారితీయలేదు. ప్రస్తుతం భర్త, పిల్లలతో సంతోషంగా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది. నటిగా కొన్ని సినిమాలతో బిజీగా ఉంది. లింగా తర్వాత సౌత్లో మళ్ళీ సినిమాలు చేయాలని ఆశపడుతోంది. కానీ అమ్మడికి సరైన అవకాశాలు రావడం లేదు.